పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. తెలంగాణ రాజకీయాలు గ్రామ సభలు జరుగుతా ఉన్నాయి, అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అంటే మొదట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు గ్రామ సభలు, డివిజన్ సభలు, వార్డు సభలు పెట్టారు. అవి దరఖాస్తులు తీసుకున్నారు. ఆ విధంగా కార్యక్రమాన్ని చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌గా మనకు కనిపిస్తా ఉన్నాయి. వామపక్షాలు కూడా ఉన్నాయి. సో, ఇతర బీఎస్పీ, ఇతర పార్టీలు కూడా ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి పోటీ ఈ 3 పార్టీల మధ్యన మనకు కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గ్రామ సభలు పెట్టి ఇది తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమం ఏదైతే ఉందో అది రెండవ దశ ఏప్రిల్, మే మాసంలో ఇస్తామని చెప్తా ఉన్నది. అవి వాటికి సంబంధించినటువంటి దరఖాస్తులాగా మనకు కనిపిస్తూ ఉంటది. సో, ఇది పరిస్థితి. సో, ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒకతాను ముక్కలని చెప్పేసి బీసీ వాదులు అంటా ఉన్నారు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు అమలు చేయలేదని వాళ్ళు కోపంగా ఉన్నారు. సో, అది అట్లా ఉంచి మళ్ళీ సందర్భం వస్తే మాట్లాడదాం. సో, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే జనరల్‌గా ప్రాంతీయ పార్టీలు, కుటుంబ ఆధారిత పార్టీలుగా ఉంటాయి. బీఆర్ఎస్ నాయకుల మీద హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్‌ల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కేసులు పెడతా ఉంది. అవి రాజకీయ కేసులా? లేకపోతే నిజంగా అవినీతి కేసులు అనేది కాలం నిర్ణయించాలి, కోర్టులు తేల్చాలి. ఇంకొక వైపు ఆ ఇంటి బిడ్డ కవిత పాత టీఆర్ఎస్ పేరు పెడతా, జాగృతి పేరు పెడతా అని కొత్త పార్టీ కోసం ట్రై చేస్తూ నిరంతరం ఏకి పడేస్తూ ఉంది. సో, ఈ పరిస్థితుల్లో ఉన్నాయి. మొన్నటికి మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు, అంతకుముందు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 100కి 60-80% పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఓట్లేయటం సహజం. ఓటర్లు తెలివిగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో, ఓటుకు నోటు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటున్నారు ఓటర్లు. సో, ఇది పరిస్థితి. సో, ఇదంతా ఒక భాగమైతే అప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. రాష్ట్రం కూడా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. సో, ఇరాన్ మీద అమెరికాతో ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉన్నాయి. నాటో కూడా దాని మద్దతున్నది. రష్యాకి వ్యతిరేకంగా ఆ రోజు ప్రచ్ఛన్న యుద్ధంలో నాటో ఏర్పడింది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో, ఈ క్రమంలో రష్యా ఏకద్రోవ ప్రపంచం, రష్యా సోషలిస్ట్ రాజ్యం యుఎస్ఎస్ఆర్ కుప్పగూలిన తర్వాత, అనేక రిపబ్లిక్లు అయిన తర్వాత ఏకద్రోవ ప్రపంచం ఏర్పడి ఆ నాటో కొనసాగుతూ ఉన్నది. ఆ రోజు 20-25 దేశాలు ఉంటుంది. ఇలా 34-39 దేశాల దాకా నాటో వెళ్ళిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో, ఆ నాటో పేరుతోని ఇలా అమెరికా సామ్రాజ్యవాదం, నయా సామ్రాజ్యవాదం, ఆధునిక సామ్రాజ్యవాదం ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఖనిజ వనరుల మీద, ఆయిల్ నిక్షేపాల మీద ఉంటుంది. ఆ యుద్ధం ఇప్పుడు ఇరాన్ మీద చేస్తూ ఉంది. అది లిబియా మీద చేసింది, లెబనాన్ మీద చేసింది, సిరియా మీద చేసింది, ఆఫ్ఘనిస్తాన్ మీద చేసింది. ఎక్కడ ఖనిజ వనరులు ఉంటే అక్కడ చేస్తుంది. ప్రస్తుతం బాగా ఖనిజ వనరులు భారతదేశంలో దిగుమతి జరిగేటువంటి ఇరాన్ నుంచి అదే ఆయిల్ నిక్షేపాలు దిగుమతి జరిగేటువంటి భారత్ సంబంధించి అది జరుగుతూ ఉంది. సో, ఈ క్రమంలో ఏదైతే ఉన్నదో యుద్ధం జరిగేటువంటి టైంలో ఆయిల్ గ్యాస్ నిక్షేపాలే కాకుండా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఎరువులు ఇవి కూడా విదేశాల నుంచి మనం దిగుబడి చేసుకుంటాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇన్నోవేషన్స్ అని చెప్పినా కూడా ఈ పరిస్థితి ఉన్నది. 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో. ఇక తెలుగు రాష్ట్రాలు కూడా వీటికి అతీతం కాదు. ఇప్పటికే కట్ల పొయ్యిలు, వంటకు సంబంధించి గ్యాస్ కొరత వల్ల బుక్ చేసుకోవాలంట. బుక్ చేసుకుంటే ఇది చాలా రియల్ ఎస్టేట్ ఆఫీస్లో ఫుడ్ పెట్టేవాళ్ళు బంద్ చేశారు. స్టూడెంట్స్ చదువుకునే ఎగ్జామ్స్ టైం కాబట్టి కట్ల పొయ్యిలు పెట్టి వండుతూ ఉన్నారు. సో, కుటుంబాలకు సంబంధించి వచ్చినప్పుడు కూడా మనం కట్ల పొయ్యిలు పెట్టుకుంటున్నాం, రైస్ కుక్కర్లు కొనుక్కుంటున్నాం, కరెంట్ స్టవ్లు కొనుక్కుంటున్నాం, పప్పు వండటానికి కూడా కుక్కర్లు ఉన్నాయి. అవి కరెంటుతో నడిచే కుక్కర్లు కొనుక్కోమని చెప్తా ఉన్నాం. సో, దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. రాష్ట్రం కూడా దానికి అతీతం కాదు. రాష్ట్రం కూడా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది, తెలంగాణ రాష్ట్రం. సో, పెద్దలారా మిత్రులారా, ఇది గ్యాస్లు, కట్టెల పొయ్యిలు పెట్టుకొని అన్నం వండుకొని తిందామంటే గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తుంది, మరి హాస్టల్స్లో నడవదు. సో, ఇట్లా గ్యాస్కి సంబంధించింది. ఈ డీజిల్, పెట్రోల్ ధరలు కూడా పెరిగినప్పుడు సహజంగా ధరలు పెరుగుతాయి. అన్ని ధరలు పెరిగినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ ఒక భాగం అయితే భారతదేశమే కాదు, తెలంగాణ రాష్ట్రం కూడా 100కి ఇప్పటికీ 60-70% దాకా జీడీపీ ఏదైతుందో, ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి మనం చూసినప్పుడు ఎరువులు, ఇప్పుడు యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయింది. నెల వెళ్ళి 2 నెలలకు ఎంటర్ అయ్యాం. ఇది 2 నెలల్లో ఆగిద్దా, ఇంకో 2 నెలలు పట్టిద్దా, 6 నెలలు పట్టిద్దా, సంవత్సరం పట్టిద్దా, ఎన్నేళ్ళు పట్టిద్దా వాడికి తెలియదు. యుద్ధం అయితే అమెరికా స్టార్ట్ చేసింది. రష్యా, చైనా ఇరాన్కి ఆయుధాలు పంపించే కార్యక్రమం ఉన్నది. ఎంతకాలం ఇది నడుస్తుందో మనం చెప్పలేం. ఈ క్రమంలో ఒకవైపు ఆయిల్ గ్యాస్ నిక్షేపాల సమస్య, అంటే వంట గ్యాసు, డీజిల్, పెట్రోల్ సమస్య ఒకటి తలనొప్పిగా తయారవుతుంది. ఇప్పటికైతే తాత్కాలికంగా ఇరాన్కి మనకున్నటువంటి స్నేహ సంబంధాల వల్ల పంపిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇవి కొనసాగుతాయా లేదా చూడాల్సిన పరిస్థితి ఉన్నది. దాంతో పాటుగా వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎరువులు, ఫర్టిలైజర్స్ ఏదైతే ఉన్నాయో, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ సంబంధించి భవిష్యత్తులో సమస్య వచ్చే పరిస్థితి మనకు కనపడతా ఉంది.
సో, తద్వారా ఇప్పటికే అంతంత మాత్రంగా ఉండి 100కి 95% మంది రైతులు అప్పులు ఊబిలో ఉండి, కనీస మద్దతు ధర లేనటువంటి పంటలుండి, కోల్డ్ స్టోరేజ్ చేసుకునే కూరగాయల పంటలకు దిక్కులేనటువంటి పరిస్థితి. సో, పండ్లు, ఫలాలకు సంబంధించినటువంటి వాటి స్టోరేజ్‌కి సంబంధించినటువంటి సమస్య, కోల్డ్ స్టోరేజ్‌లు ఇజ్రాయెల్ తరహా వ్యవసాయ పద్ధతులు లేనటువంటి సమస్య. కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థ ఉన్నటువంటి ఇండియాలో మరి రైతులు ఈ సంవత్సరం వర్షాలు కురిసి 2 పంటలేసి, మూడో పంటలు కూడా మినుము, జనుము జల్లారు. ఇది పరిస్థితి. మరి ఈ సంవత్సరం కూడా వర్షాలు పడితే మంచిగా అంతా యుద్ధాలు లేకుండా మంచిగున్నప్పుడు మరి భారతదేశమే కాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితి అనేది ఇలా ప్రశ్నార్థకంగా ఉన్నది. సో, ఇలా వంట గ్యాసు, అంటే వంట గ్యాస్‌తోని పాటు పెట్రోల్, డీజిలు రాష్ట్రానికి తీవ్ర దేశంతోని పాటు తెలంగాణ రాష్ట్రానికి సమస్యగా ముందొచ్చి కూర్చుంది. ఇప్పుడు వ్యవసాయ సీజన్ ఏప్రిల్ అంటే మే చివరికి, జూన్ మాసం మొదటికి వ్యవసాయం సీజన్ అప్పటికే స్టార్ట్ అవుతాది. సో, అందుకోసం మరి ఇలా ఎరువుల సంగతి ఏంది వీటికి సంబంధించి మనం చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతీయ వ్యవసాయ రంగంతో పాటు తెలంగాణ వ్యవసాయ రంగం అంతా కూడా ట్రాక్టర్లు, మోటార్లు, పంప్ సెట్ల మీద ఆధారపడి ఉన్నది. సో, ఇవన్నీ కూడా కరెంటు బోను, చాలా డీజిల్ ట్రాక్టర్ నడవాలన్నా, మోటార్ నడవాలన్నా, రవాణా జరగాలన్నా డీజిల్, పెట్రోల్ అవసరం ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అది 2 వీలర్ గానీ, 3 వీలర్ గానీ, 4 వీలర్ గానీ, ఇంకా లారీలు 10 టైర్లు, 12 టైర్లు, 15 టైర్లు, 20 టైర్లు అట్లా ఉంచండి వెహికల్స్. సో, ఇవన్నీ కూడా డీజిల్, పెట్రోల్, కార్లతో సహా రవాణా సంబంధించినటువంటి ఈ టైట్ అయినప్పుడు ఈ రేట్లు పెరుగుతాయి. ఈ రేట్లు పెరిగినట్టు అన్ని రంగాల మీద దీని ఎఫెక్ట్ పడతాది. సో, ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వ్యవసాయ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర వ్యవసాయ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుందనేది మన ముందున్నటువంటి పెద్ద సమస్య. సో, ఇన్నోవేషన్స్ లేకపోవటం, స్వయం సమృద్ధి, సాధికారిత లేకపోవటం, స్వదేశీ ఉద్యమం అమలు చేయకపోవటం, సైంటిస్టులు ఆ విధంగా తయారు కాకపోవటం, దేశంలో చదువుకొని విద్యార్థులంతా విదేశాలకు సేవ చేస్తారు. ఓ సందర్భంలో చైనా అధ్యక్షుడు అంటారు జిన్పింగ్, చైనా విద్యార్థులు చైనా నవనిర్మాణం కోసం కృషి చేస్తామంటే, భారత విద్యార్థులు అమెరికా నవనిర్మాణం కోసం కృషి చేస్తున్నారని. ఇక్కడ ప్రజల ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద పన్నులు కడితే తెలంగాణ రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ వీళ్ళంతా ఇక్కడ ప్రజలు ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచినీళ్ళ మీద పన్నులు కడితే వీళ్ళు ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు అక్కడ పోయి ఎలగబెడుతూ ఆ దేశ అభివృద్ధికి బాటలేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చి కూర్చొని ఉన్నది. సో, ఇన్నోవేషన్స్ లేకపోవటం, స్వదేశీ టెక్నాలజీ లేకపోవటం, కొంత ఎక్కువ భాగం ఎగుమతుల మీద దెబ్బపడే పరిస్థితి కూడా ఉంది. వ్యవసాయ రంగం ఉత్పత్తులతో పాటు ముఖ్యంగా ఆక్వాకల్చర్ అయినటువంటి మత్స్య పరిశ్రమ కూడా ఆ దేశాలకి, ఆ యుద్ధ ప్రభావిత దేశాలకి ఎక్స్‌పోర్ట్ చేయడానికి కష్టంగా ఉన్నది. ఆ విధంగా ఇప్పటికే చాలామంది నష్టపోయారు. భవిష్యత్తులో ఇది కొనసాగితే ఇబ్బంది ఉంటుంది. దాంతో పాటు వ్యవసాయ పంటలకు సంబంధించి ఎరువులు, ఇతర మందులకు సంబంధించి, మందుకట్లకు సంబంధించి, లేకపోతే పెస్టిసైడ్‌కి సంబంధించి కూడా దిగుమతి కార్యక్రమాలే ఉన్నాయి మనకి. సో, వీటికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఏదైతే ఉన్నదో అది ఇన్ టైంలో అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. కాబట్టి మరి దేశం మీద ఇదంతా రాష్ట్రం మీద, దేశం మీదే కాదు రాష్ట్రం మీద పడుతుంది. సో, అసలే రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు, అప్పులు కూరుకుపోయి ఉండి ఇది అదనపు భారంగా ఒక పెద్ద తలనొప్పిగా కనపడతా ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో, వీటిని అధిగమించి ఎట్లా ముందుకు పోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇలా మన ముందున్నట్టు ఛాలెంజ్ కనపడతా ఉంది. సో, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు చందంగా ఆయిల్, గ్యాస్ నిక్షేపాల మీద వాళ్ళ మీదనే ఆధారపడటం, అదేవిధంగా ఎక్స్‌పోర్ట్ పాలసీకి సంబంధించి వ్యవసాయము లేకపోతే మత్స్య పరిశ్రమకు సంబంధించినటువంటి ఎక్స్‌పోర్ట్ పాలసీకి వచ్చినప్పుడు ఆ యుద్ధ దేశాల మీద ఆధారపడడం కాకుండా సంబంధించినట్టు వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ చొరవ తీసుకొని ముఖ్యంగా మన ఎక్స్‌పోర్ట్ ఎక్కడ నష్టమవుతుందో వాటిని మళ్ళించి ఇతర దేశాలతోనే దౌత్య సంబంధాలు చేసుకొని 2, 3 నెలల్లో, 6 నెలల్లో ఆ కార్యక్రమాన్ని నిలబెట్టుకునే కార్యక్రమం ముందుకు తీసుకోవాలి. దాంతో పాటు దేశంలో ఉన్నటువంటి స్వదేశీ ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో వాటిని పెంచే క్రమంలో, వ్యవసాయ ఉత్పత్తులు పెంచే క్రమంలో మందుకట్టలు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మనకు అవసరం ఉన్నది. సో, వాటిని స్వదేశంలో ఉత్పత్తిని పెంచే కార్యక్రమం చేస్తూ, ఇంకా ఈ దేశాలు యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ దేశాల నుంచి భవిష్యత్తులో వస్తారో తెలియదు కాబట్టి అంత అపనమ్మకంతో అవసరం లేదు. అవసరమైతే కొంతకాలం వాళ్ళతో సంబంధాలు అట్లా పక్కన పెట్టి మన దేశం కొంచెం సాధికారత, స్వయం సమృద్ధి కోసం మిగిలిన దేశాలతోని దౌత్య సంబంధాలతోని, వ్యవసాయ సంబంధాలతోని వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని గ్యాస్ నిక్షేపాలతో పాటు, అదేవిధంగా ఇంధన వనరులతో పాటు మనం వాటిని దిగుమతి చేసుకోవాలి. ఇంకొకటి రెండో వైపుగా ఎగుమతి చేసేటువంటి ఇప్పటికీ నష్టపోయినటువంటి వ్యవసాయ చేపల పరిశ్రమకు సంబంధించి ఎక్కడ డిమాండ్ ఉందో ఆ దేశాలతో మాట్లాడే కేంద్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ సెక్టర్ కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేసి వీటిని ఎక్స్‌పోర్ట్ చేసే కార్యక్రమం చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, రాష్ట్రం కూడా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. సో, ఇది పరిస్థితి. సో, అవినీతి కేసులు టీఆర్ఎస్ మీద పెడతా ఉన్నారు. ఒకవైపు యుద్ధం
తెలంగాణ రాష్ట్రాన్ని సవాల్ చేస్తూ ఉంది. ఈ బయట సమస్యలైనా, ప్రపంచ సమస్యలైనా తెలంగాణ మీద కూడా వీటి ప్రభావం ఉంది. ఎట్లా అధిగమిస్తారో చూడాలి. వీళ్ళు 10 అంటే ఏమంటారు, ఇళ్ళకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల ఇళ్ళు దరఖాస్తు చేసుకుంటే 65 లక్షల మంది ఎలిజిబిలిటీ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. దానికి ఒక 5 లక్షలు మొదటి ఫేజ్గా ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. మిగిలినటువంటి 60 లక్షలకు సంబంధించి ఎప్పుడు ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా 2.5 సంవత్సరాలే ఉంది. అంటే ఇంకా వీళ్ళు సంవత్సరానికి 5 లక్షలు ఇచ్చినా ఇంకా 2 సంవత్సరాలు 15 లక్షలు అయిపోతే 65లో అంటే ఇంకొక 50 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో అర్హులు ఉన్నారు. ఇల్లు లబ్ధిదారు అర్హులు. చూడాలి ఎవరికేం జరుగుతుందో. సో దాంతో పాటుగా మనం చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఇళ్ళకి సంబంధించి మేము ఇచ్చుకుంటూ పోతామని చెప్తున్నారు. ఫ్రీ బస్సుకు సంబంధించి మహిళల ఫ్రీ బస్సుకు సంబంధించి ఎప్పుడు ఏదైతే ఉందో వ్యవసాయం చేసే రైతుకు ఒక ఎద్దు చచ్చిపోతే వ్యవసాయం మండమోచందంగా ఉండేది ఆర్టీసీ పరిస్థితి. ఇంకొక వైపు ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేస్తూ ఉన్నారు. చేస్తే చేయనండి సంతోషం. కానీ ఎప్పుడు జనం లేకుండా పెట్ల గుడ్లు పెట్టే చందంగా, తొండలు తిరిగే చందంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్లో మహిళలకి ఇది ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు బస్ స్టాండ్లు అవన్నీ కళకళలాడుతూ ఉన్నాయి. మగవాళ్ళు ఎక్కుతున్నారు, వాళ్ళు ఎక్కుతున్నారు. ఆర్టీసీ స్ట్రెంత్ అయింది. ఆ విధంగా 10,000 కోట్ల ఆదాయం మహిళలకు మేము ఇచ్చామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఉన్నటువంటి వాళ్ళలో 50% ప్రజల్ని ఆ స్కీమ్ ఒకటి కవర్ చేస్తుంది. కాంగ్రెస్ మీద తీవ్రంగా వ్యతిరేక రాకపోవడానికి కారణం. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తామంటున్నారు. దాంతో పాటుగా వీళ్ళు ఇంకా ఈ రేషన్ కార్డులో బేస్డ్గా 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే 25 ఎకరాల్లో ఒక్క సెంటర్లో 200 కోట్లతోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ కడుతున్నామని చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా మహిళలకి నెలకి 1000 చొప్పున ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నారు. సో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించి 25 లక్షల బీమా పథకాన్ని తీసుకురాబోతున్నామని చెప్తా ఉన్నారు. సో ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చినప్పుడు మనం చూసుకున్నప్పుడు 1,06,00,000 మందికి సన్నబియ్యం ఇస్తున్నామని, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు గ్యాస్ గురించి మనం చెప్పుకోవడానికి వీలు లేదులేండి. ఇంధనమిల్లు ఇస్తున్నామని, రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు చేస్తున్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షలకు పెంచామని చెప్తా ఉన్నారు. సో విద్య పైన పెద్ద ఎత్తున బడ్జెట్ ఖర్చు చేస్తున్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇది పరిస్థితి. సో ఇక బీఆర్ఎస్ కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైందని చెప్పేసి కాంగ్రెస్ వైపు నుంచి వినపడుతుంది. కేటీఆర్ హరీష్ రావు పెద్ద ఎత్తున తిరుగుతున్నారు. కవిత అలియాస్ కవితక్క తిరుగుతున్న ఆమె ఏప్రిల్ మాసంలో 20వ తారీఖున కొత్త పార్టీ పెట్టి చేసే కార్యక్రమం ఉంది. ఆమె స్వయంగా వెళ్ళిద్దా, యూత్ ప్రధానం అంటుంది. మరి ఇది రాష్ట్ర సమస్యలకు సంబంధించి ఇంకా ఎజెండా చూద్దాం. ఆ రోజే ఎజెండా మేనిఫెస్టో విడుదల చేస్తానంటుంది. సో నెక్స్ట్ గవర్నమెంట్ మాదే, మేమే గెలుస్తాం, కాంగ్రెస్ మీద వ్యతిరేకతుందని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. సో కాంగ్రెస్ బీజేపీ దొందే మేము వస్తామని చెప్పేసి బీజేపీ అంటుంది. సో బీజేపీకి అంత మార్జిన్ ఉందని మనం అనలేము. కాకపోతే హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు కొన్ని ఎమ్మెల్యేలు గెలవటం, కొంత ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పెద్ద ఎత్తున పనిచేయటం, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో సుమారుగా వాళ్ళ 19 రాష్ట్రాల దాకా బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటం, సో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కూటమిలో వాళ్ళు కూటమి ప్రభుత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉండటం, సో ఆ విధంగా మనకి కనిపిస్తూ ఉన్నది. దాంతో పాటుగా మనం చూసుకున్నప్పుడు బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలే ఉంటే 8 మంది పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. ఆ విధంగా బీజేపీ స్ట్రెంత్ అవుతుందా అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. సో మేము గెలుస్తామని బీజేపీ కళ్ళగంటా ఉంది. సో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని, రాబోయే టర్మ్ కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. రాబోయే టైం మేము గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. రాబోయే టర్మ్ మాకు అవకాశం ఉందని చెప్పి బీజేపీ అంటుంది. సో రాజకీయాల్లో 2028 దాకా చూడాలి. జమిలీ ఎన్నికలు 2029లో జరుపుతామని చెప్పి చెప్తున్నారు. ఇంకోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఇక జనాభా డీలిమిటేషన్కి సంబంధించి వచ్చినప్పుడు సీట్లు పెరుగుతాయి. 119 ఎమ్మెల్యే సీట్లు 179 ఎమ్మెల్యే సీట్లుగా పెరుగుతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 17 ఎంపీ సీట్లు 26కు పెరిగే పరిస్థితి కనపడతా ఉంది. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా 175 నుంచి 223, 25 లోక్సభ స్థానాలు 38 పెరిగేటట్టు కనపడతా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ చెప్తాను, 119 ఎమ్మెల్యేలు 179 అవుతున్నారు. 17 మంది ఎంపీలు 17 నుంచి 26 ఎంపీ సీట్లు పెరిగే పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఆ విధంగా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో పెరిగి కనపడతా ఉంది. సో ఉత్తర భారతదేశంలో సీట్లు ఎక్కువ పెరిగినా దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గినట్టు కనపడతా ఉంది. పిల్లల్ని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు,
పినరయి విజయన్ కేరళ ముఖ్యమంత్రి, సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి సిబిఎన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళంతా కూడా కేరళ సిపిఎం కదా ముఖ్యమంత్రి పినరయి విజయన్, వీళ్ళంతా కూడా పార్టీలు వేరైనా కూడా దక్షిణ భారతదేశానికి జరుగుతున్న అన్యాయం మీద డీలిమిటేషన్కి సంబంధించి సీట్లు అన్యాయం జరిగిందనేది వినపడతా ఉంది. పిల్లల్ని ఇద్దరి కంటే ఎక్కువ కనమని చెప్పేసి కోరుతా ఉన్నారు. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేరళ ఎన్నికలకు పోయారు. వీళ్ళంతా కేరళలో ఏప్రిల్ 9 ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర నాయకులంతా. ఈ క్రమంలో దేశంలో చూసుకున్నప్పుడు యూడిఎఫ్కి సంబంధించి అంటే ఇండియా కూటమిలో ఉన్నారు అటు వామపక్షాలు కానీ కాంగ్రెస్ కలిసి. మరి అక్కడ మాత్రం ఎల్డిఎఫ్ యూడిఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ యునైటెడ్ డెమోక్రటిక్ యూడిఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ఉంది, వామపక్షాలు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ఉన్నాయి. ఎప్పటికే 2 సార్లు అక్కడ పరిపాలన చేసినటువంటి సిపిఎం వామపక్షాల మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి మేము గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు ఇది ఉన్నాయి. ఇక్కడ వామపక్షాల తెలంగాణ రాష్ట్రంలో వామపక్షాలతో కలిసి ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత కేరళ రాజకీయాల ప్రకారం ఆ పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం యూడిఎఫ్ అయినటువంటి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలంతా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. సిపిఎంని దుయ్యబెడతా ఉన్నారు, ఎల్డిఎఫ్ని దుయ్యబెడతా ఉన్నారు. సో ఇది పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో పెద్దలారా మిత్రులారా, సో రాజకీయాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క తిరుగుతాయి. ఇది కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు కలిసి పని చేస్తూ ఉన్నారు. కేరళ రాష్ట్రంలో వామపక్షాలు వర్సెస్ కాంగ్రెస్గా మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఎవరు గెలిచినా ఇది ఇండియా కూటమిలోకి వస్తుంది. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య అక్కడ గట్టి పోటీంది. సంవత్సరాల తరబడి పార్టీ పుట్టిన దగ్గర నుంచి దేశానికి ఫస్ట్ ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి కేరళలో కాంగ్రెస్కి వామపక్షాలకి పాము ముంగిసల కొట్లాట్లాగా మనకి కనిపిస్తూ ఉంటుంటుంది. సో ఇది పరిస్థితి. సో వీళ్ళంతా అక్కడ పోయి ప్రచారం చేస్తున్నారు. రిటర్న్ వచ్చిన తర్వాత ఇక 3 నెలలకు సరిపడా బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా 3 నెలలకు సరిపడా బియ్యం ఇస్తూ ఉన్నారు. సో 15 నుంచి 25 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే 2 లక్షల పెన్షన్స్ ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది చేయడం ప్రతిపక్షాలు నిలదీస్తూ ఉన్నాయి వామపక్షాలతో సహా. సో దాంతో పాటుగా భూభారతి చట్టాలు భూమి పాలైపోయిందన్న సందంగా తాగినట్టుగా చెప్తా ఉన్నారు. అనేక గతంలో ఉన్నటువంటి ధరణి భూభారతులు అట్లనే మళ్ళీ మొదటికే వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళ మీద వాళ్ళ మీద అధికార ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావుల మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో కేసీఆర్ని, కేటీఆర్ని వీళ్ళని అరెస్ట్ చేయరు కానీ దాన్ని అడావుడి చేస్తూ వాళ్ళకి ప్రజల్లో ఉన్నటువంటి సానుభూతిని డ్యామేజ్ చేసే కార్యక్రమం చేస్తుందని చెప్పేసి ప్రజల్లో ఒక నానుడి టాక్స్ వినపడతా ఉన్నాయి అక్కడక్కడ. సో ఇది పరిస్థితి. వ్యవసాయ రంగానికి సంబంధించి యుద్ధ ప్రభావం ఉన్నది. అసలే గిట్టుబాటు ధరలు ఉండవు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నిధులు కేటాయించే కార్యక్రమం ఆ విధంగా ముందుకు పోవాలి. సంక్షేమ పథకాలను కొనసాగించే కార్యక్రమం చేయాలి. రైతు రుణమాఫీలు కొనసాగించాలి, రైతు బంధును కొనసాగించాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే తెలంగాణ రాష్ట్రంలో మనకు కనపడుతుంది. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇవన్నీ వామపక్షాలు సిపిఐ, సిపిఎం, మాస్లైన ఇతర వామపక్షాలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు అవి వాటి స్థాయికి తగ్గట్టుగా అసంఘటిత రంగ కార్మికుల్ని, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ల బేస్డ్గా వాళ్ళు భవిష్యత్తు ఉద్యమాలు నిర్మిస్తూ ప్రజా సమస్యల మీద వాళ్ళ శక్తి మేరకు ఉనికి కోసం వాళ్ళ పోరాటాలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఇక సిపిఐకి సంబంధించి ఇంటింటికి సిపిఐ, గడప గడపకు సిపిఐ అని చెప్పేసి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నామని చెప్పేసి ఫండ్ క్యాంపెయిన్ చేస్తూ ఉంది. దాంతోపాటు లోకల్ సమస్యల మీద కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉంది. అవి గ్రామ సభల దగ్గర నుంచి అసెంబ్లీ దాకా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే, శాసనసభ్యులు కోననేని నిత్యం ప్రజా సమస్యలు మాట్లాడే ప్రతి సమస్య కూడా ప్రజలకు సంబంధించింది ఉన్నది. మరి ఎన్ని గంటలకు చదువుతున్నాడో కోననేని గారు, ఎన్ని గంటలు నిద్రపోతున్నారో ఆయనకి తెలియాలి. సో ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సమస్యలు, రాష్ట్రం నుండి పెద్ద పెద్ద సమస్యలన్నీ ప్రజల ముందు ప్రస్తావించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా శాసనసభలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో సిపిఎంకి సంబంధించి ప్రస్తుతానికి ప్రాతినిధ్యం లేకపోయినా వాళ్ళు చట్టసభల లోపల సాధ్యం కాకపోయినా చట్టసభల బయట వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు ఇప్పటికే అనేక బస్సు జాతాలు, జీప్ జాతాలు పేరుతోని ప్రజలకు వెళ్ళారు. మళ్ళీ ప్రజలకు సంబంధించి ఇళ్ల స్థలాలు, ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అంశం మీద, ఇంకా స్థానిక సమస్యల అంశం మీద పెద్ద ఎత్తున కలెక్టరేట్లు, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టళ్ళు కార్యక్రమాలు చేసుకొస్తూ ఉన్నారు. ఇంకా రాష్ట్రంలో వివిధ అంశాల మీద స్థానిక పార్టీలను కలుపుకొని స్థానిక పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున వామపక్షాలు పనిచేస్తున్నారు మనకు కనపడతా ఉంది. ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించి మార్చి 26 నాటికి మావోయిజం లేకుండా చేస్తున్నటువంటి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది మావోయిస్టులు లొంగిపోయారు. మరి వాళ్ళు వామపక్షాలకు రావాలని సిపిఐ, సిపిఎం ఆహ్వానిస్తుంది. మరి వామపక్షాలకు వస్తారా,
వాళ్ళ బూర్జువా పార్టీలోకి పోతారా? లేదా వాళ్ళ పార్టీనే లీగలైజ్డ్ చేసుకొని నడుపుకుంటారా? లేకపోతే సీక్రెట్ ఆర్గనైజేషన్ పేరుతోని గ్రామీణ పేదల సంఘం పేరులాగా ఇంకేదైనా పేరు పెట్టుకొని ఏమైనా నడిపిస్తారా? ఏదైనా సంఘటన పేరో, ఏదో సంస్థ పేరో, వ్యవస్థ పేరుతో పెట్టుకొని నడిపిస్తారా? మావోయిస్టులకు సంబంధించి అట్లా పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా మేము పెట్టే డిమాండ్స్ అయితే గత బడ్జెట్‌లో రూపాయి పెడితే ఇప్పుడు రూ. 2 పెట్టినాం. గత ప్రభుత్వం రూ. 2 పెడితే మేము ఇప్పుడు రూ. 5 పెడుతున్నాం అన్న చందంగా కాకుండా ప్రధానమైనది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారతదేశానికి కూడా ఇది వర్తించి 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, భూమి పంపిణీ, సామాజిక న్యాయం ఇది ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము ముందుకు తీసుకొస్తున్నాం. బీసీ రిజర్వేషన్లు కూడా దీన్ని అమలు చేయాలని, మేమెంత మాకంత వాటా మీరంతా మీరు తీసుకునే సామాజిక న్యాయం వైపు యావత్ బీసీ సమాజం కుల సంఘాలు పనిచేస్తున్నాయి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, ఇప్పటిదాకా రాజ్యాధికారంలోకి రానటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో, కనీసం వార్డు నెంబరు, సెక్యూరిటీ గార్డు, వాచ్మెన్, అటెండర్ క్లర్క్ అనేటువంటి కులాలకి ఈ దేశంలో సామాజిక న్యాయం జరగాలి. ప్రభుత్వ రంగంలో చెమటలు చిందించి, కండలు కరిగించి, నెత్తురు మరిగించి ప్రభుత్వ రంగాన్ని, ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో, రాష్ట్రాన్ని ముందేసిపోవడంలో వీళ్ళంతా చెమట చుక్కలు ఉన్నాయి. వీళ్ళ చెమట చుక్కలు, నెత్తురు చుక్కలు, కండలు కరిగించినటువంటి శక్తి, ఎనర్జీ అంతా ఉన్నది. మరి పంపిణీకి సంబంధించి వచ్చినప్పుడు ఇది పట్టి పీడిస్తూ ఉంది. సో అందుకోసం సంపద సృష్టికర్తలందరికీ, యావత్ రాష్ట్ర ప్రజలందరికీ, యావత్ దేశ ప్రజలందరికీ సంపద పంపిణీ కూడా జరగాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. ముఖ్యంగా రాష్ట్రంలో, దేశంలో అవినీతి పెరిగిపోతుంది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని ముందుకు తీసుకోవాలి. ముఖ్యంగా మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు సంబంధించి 35,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వైపు వెళ్తూ ఉన్నారు ఆల్కహాల్ ఉత్పత్తులు. సో డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టి దాన్ని తగ్గించే కార్యక్రమం చేయాలి. ఆదాయ మార్గాలకు సంబంధించి ఇంకా అనేక రకాల పద్ధతుల్లో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం చేయాలి. ముఖ్యంగా ఇవాళ గంజాయి డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో, గంజాయి, బ్రౌన్ షుగరు, కొకైన్ లాంటి మత్తు పదార్థాలు ఇలా యువత యూనివర్సిటీ స్థాయి నుంచి హై స్కూల్ లెవెల్కి వచ్చి గ్రామీణ స్థాయికి వస్తూ ఉంది. వీటి మీద ఉక్కుపాదం మోపాలి. 100కి 90-95 కేసులు వీగిపోతూ ఉన్నాయి. సో వాళ్ళ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసి పీడీ యాక్ట్లు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెడితే తప్ప దాని కంట్రోల్కి రాదు. సో దాన్ని డీలర్లే కాకుండా దాన్ని బండించే దగ్గర కూడా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో గంజాయి ఉత్పత్తి పేదరికానికి, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పండిస్తామని అంటున్నారు. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కమిషన్ వేయండి. డ్రగ్స్కి సంబంధించి, మత్తు పదార్థాలకు సంబంధించి తద్వారా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ మత్తు పదార్థాలని అరికట్టడం కోసం కమిషన్ ఏంటి, దాని కారణాలు తెలుసుకోవడం ద్వారా, ఆ కారణాలు తెలిసిన తర్వాత భవిష్యత్ పరిష్కారాలకి వాళ్ళ ఆర్థిక సమస్యల అనేది తెలుస్తూ ఉంది. ఏజెన్సీ ప్రాంతాలు ఇది పండిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆర్థికంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం, అవగాహన కల్పి చైతన్యం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. సో యువతకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఖాళీగా ఉన్న రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు, దేశంలో ఉన్నటువంటి 1,5,00,000 ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల కూడా ఈ సమస్య పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. కనీస వేతన చట్టం అమలు చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇది పెద్దలారా మిత్రులారా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమాచారంగా మీ నోటీస్కి తీసుకొస్తా ఉన్నాను. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, అన్ని రంగాలకు సంబంధించి అందరి ప్రాతినిధ్యం ఉండాలి. ప్రజల కాంట్రిబ్యూషన్ ఉంటుంది. పంపిణీ అందట్లేదు, అసమానతలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధికి, సమగ్రాభివృద్ధి, సంతులిత అభివృద్ధి చేయాలంటే ఫలాలు అందరికీ అందాలి. ఆ వైపుగా వెళ్ళాలి. సో భూదాన్ భూములు కానివ్వండి, అసైన్డ్ ల్యాండ్స్ కానివ్వండి, అదేవిధంగా బంజరాయి భూములు, పోరంబోగు భూములు, దేవాదాయ భూములు, అవకాశం ఉన్నంత మేరకు ఈ దేశంలో ఇళ్ల స్థలాలకైతే ఇళ్ల స్థలాలకి, లేకపోతే పొలాలు మరింత ఉన్న చోట నిరుపేదలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి సెంటో కొంటో ఇచ్చే పరిస్థితి, లేకపోతే ఎకరం ఇచ్చే పరిస్థితి చేసి ఆ విధంగా ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి, భూ పంపిణీ ఖచ్చితంగా జరగాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో ఒక రాష్ట్రంలో 50 శాఖలు, 100 శాఖలు ఉంటే కోటి కోసం కోటి విద్యలు చందంగా వీళ్ళందరినీ చూసుకొని ముందుకు నడిపించే కార్యక్రమం. ముఖ్యంగా దేశంలో ఉండే 29 రాష్ట్రాలతో పాటు పోటీపట్టు ప్రపంచానికి తలమానికంగా ముందుకెళ్లే నవ తెలంగాణని, భవిష్యత్ తెలంగాణని, గ్రీన్ తెలంగాణని, పేదరికం లేని తెలంగాణని, అవిద్య, నిరక్షరాస్యత, వెనుకబాటుతనం లేని తెలంగాణని, మంచి త్రాగునీరు, మా సస్యశ్యామలమైనటువంటి గ్రీన్ తెలంగాణ నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. సో 100కి 100% అభివృద్ధిని మేము కోరుకుంటున్నాం. అన్ని రంగాల్లో ఇది అమలు జరగాలని తెలియజేసుకుంటూ, సంపద సృష్టించే ప్రజలకి సంపదని పొందే హక్కు, పంపిణీ అందాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం మీద, అటు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నాయని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.